దానికి మీరు చెప్పాలి జవాబని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఆ పంటలకి నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళన్నీ కూడా విషం నీళ్ళు అయితాయా కావా ఒక్కసారి మాకు చెప్పండి. ఆ కలుషం అయిపోయి విషం నీళ్ళు ఇస్తే ఆ పంటలు పెరుగుతాయా? ఆ పంటలు పండియగలుగుతాడా రైతు? ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. రేపు ఆ మంచినీళ్ళు తాగితే ఆ మంచినీళ్ళు రేపు విషం నీళ్ళు తాగినట్టు అయితాయా కావా ఒక్కసారి మాకు చెప్పండి. రేపు ఆఖరికి కలుషమైన ఊపిరి పీల్చుకుంటే మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఉన్న 5 మండలాలు బయటితో పాటు అంటే టోటల్ 10 మండలాలు 2 పట్టణాల ప్రజలు రేపు ఊపిరి పీల్చుకుంటే మా ఊపిరితిత్తులు పాడైతాయా పాడు కావా? దాంతో ఇవన్నిటికీ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇలా ఆఖరికి రేపు భవిష్యత్తులో మా యంగ్స్టర్స్ యువకులు ఎవరైతే ఉన్నారో రేపు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాలంటే ఇలా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్తోని ఎట్లయితే హ్యాండిక్యాప్ పిల్లలు పుడుతున్నారు, రేపు మా హుజురాబాద్ నియోజకవర్గంలో పిల్లలకు అందరూ కూడా ఇట్లా హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉందా లేదా? ఇట్లాంటిది ఎందుకు మా మీద కోపం పెంచుకుంటా ఉన్నారు? ఎందుకు చేస్తూ ఉన్నారు ఇవన్నీ? ఈ దయచేసి మీరు రాజకీయాలకు అతీతంగా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా డంపింగ్ యార్డ్ని వెంటనే మీరు రద్దు చేయాలి. కాంగ్రెస్ మిత్రులు కొందరు వేరు మంత్రులు అందరూ మరి సానుకూలంగా ఉన్నామో అని చెప్తున్నారు. మరి మీరు సానుకూలంగా ఉన్నామని చెప్పిన తర్వాత దాన్ని వ్యతిరేకించేటోళ్ళు ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు మేము సానుకూలంగా ఉన్నామంటారు, పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు అని చెప్తున్నారు, శ్రీధర్ బాబు గారు అంటున్నారు అని చెప్తున్నారు. మరి అందరు చెప్పిన తర్వాత అది ఎందుకు అవుతుంది? దయచేసి దీంట్లో రాజకీయాలు చేయకండి. వెంటనే మా రద్దు ప్రకటన తప్పకుండా రావాలి. ఎట్టు పరిస్థితుల్లో రద్దు చేస్తున్నాము అనేది ప్రకటన వెంటనే ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా మా హుజురాబాద్ నియోజకవర్గంలో మా ల్యాండ్ రేట్స్ ఏ ఊరికి పోయినా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామ పంచాయతీలకు ఏడికి పోయినా, మా 2 పట్టణాలలో ఏడికి పోయినా, మా మానకొండూరు మండలంలో ఏడికి పోయినా, కేశవపట్నం మండలంలో ఏడికి పోయినా, ఎల్కతుర్తి భీమదేవరపల్లి సైదాపూర్ మండలంలో ఎక్కడికి పోయినా కూడా ఇలా తక్కువలో తక్కువ 25 లక్షల రూపాయల కంటే ఒక ఎకరం కూడా తక్కువ ఉండదు. అట్లాంటిది ఇలా 25 లక్షల రూపాయలకు కూడా ఎకరం తక్కువ ఉండకుండా మినిమం 25 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు మాకు ఎకరం ఉంది. మా 2 పట్టణాలలో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు గజం ఉంది. రేపు నిజంగా మీరు ఈ డంపింగ్ యార్డ్ అనేది అక్కడ తీసుకొచ్చి పెడితే రేపు మా భూమిలో 4-5 లక్షలకు కూడా కొనేవాళ్ళు ఉండరు. రేపు పట్టణంలో 1000 రూపాయల గజం కూడా కొనేవాళ్ళు ఉండరు. మరి ఇవన్నీ కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతలేరా? కేసీఆర్ గారేమో కష్టపడి రైతులు బాగుండాలి అని గొప్ప ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు రైతులు బాగుండాలి, రైతులని కోటీశ్వర్లు చేయాలని గొప్ప ఆలోచనతోని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నీళ్లు తెచ్చిండ్రు. ఆ పంటలకి రైతు బంద్ వేసిండు, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు. ఇలా రైతులని ఇవన్నీ ఇచ్చి ఇలా ల్యాండ్ రేట్లని ఇలా 25 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల వరకు ఇలా చేసింది కేసీఆర్ గారు అయితే, ఇలా రైతులని లక్షాధికారులు కోటీశ్వర్లు చేసింది కేసీఆర్ అయితే, ఇలా 1 ఎకరం భూమి రైతుకు ఉన్నదంటే నా జేబులో 25 లక్షలో లేకుంటే రోడ్డుకుంటే 50 లక్షలో లేకుంటే 1 కోటి రూపాయలు నా జేబులో ఉన్నాయి, రేపు నా బిడ్డల పెళ్లికి పనికొస్తుంది లేకుంటే నా పిల్లల చదువుకు పనికొస్తుంది అని ఒక ఆలోచనతో ఇలా రైతులు ఉన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇలా మీరు డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి పెట్టేస్తాడా? ఇలా 3-4 లక్షలకు కూడా ఎకరం కొనేటోళ్ళు ఉండరు కదా. ఎందుకు మా ప్రాంతంలో ఉన్న రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారు? మా ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మీరు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇలా ఎందుకు అంత ఇబ్బంది పెడతారు? సరే మీకు తృప్తి అయితే నా మీద సిఐడి కేసు పెట్టి నన్ను జైల్లో పెడితే మీకు తృప్తి అయితే పెట్టుర్రి. నేను నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసము ఈ మానకొండూరు, కేశవపట్నం, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి ప్రజల కోసం నన్ను జైలు పెట్టి మీరు ఆనందపరుస్తారు, దాన్ని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారంటే పెట్టుకోరి, జైల్లో పెట్టుర్రి. నిలబెడతారా 2 నెలలు పెడతారా పెట్టుర్రి. కానీ మా డంపింగ్ యార్డ్ అయితే రద్దు చేయరాదుండి. ఎందుకు మా ప్రాంతం మీద అంత అక్కసని మేము అడుగుతా ఉన్నాం. ఇలా మా ప్రాంతంలో అద్భుతమైన ప్రాంతం, దయచేసి మా ప్రాంతంని పాడు చేయకండి. రేపు వ్యవసాయం చేసే రైతులని ఆగం చేయకండి, రేపు ఆడ ఉన్న మహిళలని ఆగం చేయకండి, ఇలా ఆడ ఉన్న యువకులని మీరు దయచేసి ఆగం చేయకండి. నేను దయచేసి మళ్ళా చెప్తా ఉన్నాను, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు, ఇలా బయట ఉన్న 5 మండలాలు, 10 మండలాలు, 2 పట్టణాలు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెయ్యాలి. ఈ డంపింగ్ యార్డ్ అనేది తీసుకొని వస్తే ఆ చెత్త ప్రతి ఊరికి టచ్ అవుతుంది, ఆ చెత్త ప్రతి ఊరికి వర్తిస్తుంది. ఈ ఏరియా మొత్తం కూడా కాలుష్యం అయిపోయి మీరు అందరు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. దయచేసి మీ అందరు కూడా మేలుకోవాలి. ఇదేదో ఉట్టి కౌశిక్ రెడ్డి సమస్యనో లేకుంటే రాజేశ్వరరావు గారి సమస్యనో బండశ్రీను గారి సమస్యనో లేకుంటే రమేష్ గారి సమస్యనో కాదు. ఈ సమస్య
ప్రతి ఒక్కరి సమస్య ఎవ్వరి కోసం వారు తప్పకుండా కొట్లాట చేయాలి, పోరాటం చేయాలి. ఎవరు కూడా ఇంట్లో పడుకోవద్దు, నాకేమవుతుంది, ఇది నా వరకు వస్తుందా, ఇది వీడికి తెలియదా అనేది కాదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది 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 ఉన్నది. నేను రాజకీయాలకి అతీతంగా నేను చెప్తా ఉన్నాను. ఇలా రేపు మా జేఏసీ ఆధ్వర్యంలో, మా ఆదివారం రోజు మా జేఏసీ ఆధ్వర్యంలో మేము ఆ ఏడైతే వీళ్ళు ఆ డంపింగ్ యార్డ్ని పెడతామని చెప్పిర్రో ఆ డంపింగ్ యార్డ్ దగ్గర మా మల్లన్న దేవుడు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఆడ మాకు మల్లన్న దేవుడు టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ అనేది కూడా మా యాదవ్ కుర్మల సోదరులకి సెంటిమెంట్ అయిన టెంపుల్, వాళ్ళతో పాటు మా అందరు కూడా సెంటిమెంట్ అయిన టెంపుల్. ఆడ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ని కూడా మీరు తీసేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఆడ టెంపుల్ ఏదో మేము కొత్తగా పెట్టింది కాదు, అక్కడక్కడనే మల్లన్నతో పాటు ఆడ శివుని లింగం వెలిసింది, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఖచ్చితంగా ఈ ఆదివారం రోజు పార్టీలకి అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా మేము ఆడ మల్లన్న పట్నాలు వేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా అందరు రావాలి. ఆడ వచ్చి మొత్తం కూడా చూడండి, మేము చెప్పింది అబద్ధమైందా నిజమా అబద్ధమా అనేది మీరే చూడండి. మీరు ఆదివారం అయినా కూడా మీరు ఇవ్వకపోతే మాత్రం, ఇవాళ మెల్ల మీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోతే మాత్రం ఖచ్చితంగా 22 తారీఖున మా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము పాదయాత్ర కూడా శాంతియుతంగానే, ఏదైనా శాంతియుతంగానే ఇలా పాదయాత్ర కూడా మేము 22 తారీఖున తప్పకుండా మీరు ప్రకటన ఇవ్వకపోతే మాత్రం 22 తారీఖున ఖచ్చితంగా మేము అందరం కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి నిరసన తెలుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 22 ఒక్కటే ఉండదు, 22 తారీఖుతో పాటు